క్రీస్తు సారూప్యం నీలో ఎప్పుడైతే ఉండదో ఆ దినాన నువ్వు క్రీస్తు యొక్క లక్షణం లేనట్టే, నువ్వు క్రీస్తు యొక్క దేవుని యొక్క కుమారుడు అనబడవు. చాలామంది కూడా నిజంగా నేను చూశానండి కళ్ళారా. ఒకానొక సందర్భంలోనే తను ఏదో గొప్ప వ్యక్తిలాగా ఒక వ్యక్తి తెలిసి తెలియని తప్పిదమును చేస్తే ఆ వ్యక్తిని సూటిపట్టు మాటలతో మాట్లాడతారు. మరి ఆ వ్యక్తి మారాలంటే ఏం మారుతావు? నీవు ఒక వ్యక్తిని మారిస్తే జీవితకాలం అంతా కూడా నీ పేరు చెప్పుకుంటాడు. ఫలానా వ్యక్తి వల్ల నేను మారాను, ఈ దినాన నేను బాగున్నానంటే కారణము ఆ వ్యక్తే అని. ఆ సాక్ష్యం సరిపోదా? దేవుని కుమారుడు అనిపించుకోవడానికి అదే కదా మార్గం. ప్రియమైన సహోదరి, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సహోదరిని కూడా, ప్రతి తోటి వారి, ప్రతి వ్యక్తిని కూడా మనం ప్రేమించాలి. అదే క్రీస్తు యొక్క సారూప్యం కలిగి ఉండడం. నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అనే సందర్భం చాలా వినుంటాం మనం. నువ్వు నీ తోటి సహోదరుని ప్రేమించకపోతే నువ్వు క్రీస్తుని ఏం ప్రేమించినట్టు? ఈ సహోదరులరా, ఈనాటి కాలంలోనే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని నమ్ముతున్నాను, క్రీస్తుని వెంబడిస్తున్నాను అని అంటున్నారు, కానీ క్రీస్తుని పోలి నడవడం లేదు. అటివారు క్రీస్తుని వెంబడించిన వారు కారు. ఎందుకంటే నువ్వు తోటి సహోదరుని ప్రేమించకపోతే, తోటి సహోదరికి నువ్వు సహాయం చేయకపోతే నువ్వు క్రీస్తుని వెంబడించిన వాడు కాదు, క్రీస్తుని ప్రేమించిన వాడు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక సహోదరుని నువ్వు రక్షించాలంటే నువ్వు ఆ సహోదరుని ప్రేమించడం మొదలుపెట్టాలి. ఆ ప్రేమించడం అంటే ఈ లోక ప్రేమతో కాదు, తండ్రి ఇచ్చిన క్రీస్తుని ప్రేమను పోలి మనం నడవాలి. క్రీస్తుని పోలి ప్రేమను మనం సంపాదించుకుంటే గనక, క్రీస్తు ప్రేమను సంపాదించుకుంటే గనక ప్రతి వ్యక్తిలోనూ కూడా తప్పు వెతికే అవకాశం ఉండదు. ప్రతి వ్యక్తిలో కూడా ప్రేమను వెతికి ఆ ప్రేమను పంచే అవకాశం ఉంటుంది. ఈ సహోదరులారా, ఈ దినాన మరి ఏ విధంగా నీవు ఉన్నావో, నీ కుటుంబం ఏ విధంగా ఉందో, నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణము నీలో ఉందా, క్రీస్తు సారూప్యము నీలో ఉందా లేదా అనేది ఒక్కసారి గమనించు. ప్రైజ్ ది లార్డ్.